ఫ్రెండ్స్ 20 నుంచి 25 వేల రూపాయల బడ్జెట్లో చాలా టఫ్ కాంపిటీషన్ ఉంది ప్రజెంట్గా. ఆ కోవలోకి ఇంకొక కొత్త ఫోన్ని ఐక్యూ వాళ్ళు మొన్న లాంచ్ చేశారు. దీని పేరు ఐక్యూ నియో 10R. ఇది స్నాప్డ్రాగన్ 8s Gen 3 ప్రాసెసర్తో బేస్ మోడల్ విత్ కార్డ్ ఆఫర్తో 24,999 రూపాయలు, అంటే 25,000 రూపాయలు పెట్టారు. ఈ ఫోన్ 25,000 రూపాయల్లో తీసుకోవచ్చా లేదనేది ఈరోజు మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. సో రెగ్యులర్గా మనం జనరల్గా ముందు ప్లస్ పాయింట్లు తర్వాత నెగిటివ్ పాయింట్లు మాట్లాడుకుంటూ వెళ్తూ ఉంటాం కదా. ఈసారి కొంచెం రివర్స్ చేసి ఈ ఫోన్లో ఉన్న ఒక 5 టాప్ డ్రాబ్యాక్స్ చెప్తాను. ఆ తర్వాత దీంట్లో ఉన్న ప్లస్ పాయింట్స్ చెప్తాను. సో ఇది మీకు బేస్ మోడలు 25,000 రూపాయలు పెట్టారు కదా. మీరు 25,000 రూపాయల బడ్జెట్లో దీంట్లో తీసుకుంటే ఇది మీకు UFS 3.1 స్టోరేజ్ టెక్నాలజీతో వస్తుంది. బట్ 28,000 రూపాయల బడ్జెట్లో ఏదైతే ఉందో 256 GB మోడలు, అందులో మాత్రమే మీకు UFS 4.1తో వస్తుంది. ఇది ఒక మెయిన్ డ్రాబ్యాక్. ఇది చాలామందికి తెలియదు. మీరు జనరల్గా ఫోన్ కొనేటప్పుడు అసలు దాన్ని పట్టించుకోరు. దీని స్పీడ్కి దాని స్పీడ్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. స్పీడ్ అంటే ఫోన్లో వాడుతున్న స్పీడ్ కాదు, మీకు డేటా ట్రాన్స్ఫర్ చేస్తున్నప్పుడు వచ్చే స్పీడ్ మాత్రం చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఇది ఫస్ట్ డ్రాబ్యాక్, గుర్తుపెట్టుకోండి. ఏమీ తెలియకుండా డైరెక్ట్గా ఐక్యూ నియో 10R కొనుక్కోవాలి అనుకునే వాళ్ళకి మాత్రం ఇది ముక్క అసలు తెలియని కూడా తెలియదు. సో ఇది మాత్రం ఖచ్చితంగా ఒక డ్రాబ్యాక్ లాగా ట్రీట్ చేస్తాను. ఇక రెండోది, ఇది అవుట్ ఆఫ్ కాంపిటీషన్ అయిపోయింది ప్రజెంట్గా ఫోన్. ఎందుకంటే స్నాప్డ్రాగన్ 8s Gen 3 ప్రాసెసర్తో దాదాపు 8 నెలల క్రితం మనకి ఫోన్లు లాంచ్ అయినాయి. రియల్మీలో కానీ, పోకోలో కానీ, ఇంకా బ్రాండ్లలో మనకి 8s Gen 3 ప్రాసెసర్తో లాంచ్ అయినాయి. బట్ 8 నెలల తర్వాత మీకు ఈ ఫోన్ నేను అదే బడ్జెట్లో తీసుకొస్తా అంటే ఆల్రెడీ వాడేసిన ప్రాసెసర్ చాలామంది చూసేశారు, దాని పెర్ఫార్మెన్స్ ఏంటనేది చూసేస్తారు. కాబట్టి ఇది కొంచెం ఆడ్గా ఉంటుందన్నమాట. అది కాకుండా ఇప్పుడు మీకు స్నాప్డ్రాగన్ 8s Gen 3 ప్రాసెసర్తో ఉన్న ఫోను అరౌండ్ 21-22 వేల రూపాయల బడ్జెట్లోకి వచ్చేసింది. మరి మీకు బేస్ మోడల్ దట్టు మీకు UFS 3.1తో మీకు 25,000 రూపాయలు అంటే ఇది ఎంతమంది యాక్సెప్ట్ చేస్తారనేది క్వశ్చన్. ఎందుకంటే మీకు ఆల్రెడీ 8s Gen 3 ప్రాసెసర్తో UFS 4.0తో 21-22 వేల రూపాయల బడ్జెట్లోకి వచ్చేసినాయి. కాబట్టి ఇది ఖచ్చితంగా అవుట్ ఆఫ్ కాంటెస్ట్ అని నేనైతే అనుకుంటున్నాను. సో మీకేమనిపించిందో అది కూడా ఒకసారి చూడండి. మూడో పాయింట్ ఏంటంటే దీని ప్రైజింగ్. వీళ్ళు తీసుకొచ్చారు, ఓకే, స్నాప్డ్రాగన్ 8s Gen 3 ప్రాసెసర్తో తీసుకొచ్చారు, UFS 3.1 బేస్ మోడల్లో పెట్టారు. అట్లీస్ట్ దీన్ని ఒక 21-22 లేదంటే 23,000 రూపాయల బడ్జెట్లో పెడితే అప్పుడు ఇది ఖచ్చితంగా కాంపిటీషన్లో ఉండేదేమో అనిపించింది. ఇది నాలుగో పాయింట్ అనమాట. అండ్ ఇంకో పాయింట్ ఏంటంటే దీంట్లో ఉండే ఫన్ టచ్ వేస్. మీరు 10,000 రూపాయల వివో ఫోన్ ఐక్యూ ఫోన్ కొన్నా లేదంటే 1,00,000 రూపాయల వివో ఫోన్ ఐక్యూ ఫోన్ కొన్నా కానీ సేమ్ ఫన్ టచ్ వాయిస్ ఉంటుంది అనమాట. కాకపోతే దీంట్లో కొంచెం యాడ్స్, బ్లోట్ అనేది కొంచెం తక్కువ ఉంటుంది. ప్రీమియం ఫోన్స్లో, మిడ్ రేంజ్ ఫోన్స్లో కొంచెం ఎక్కువ ఉంటుంది. మీరు డైరెక్ట్గా సెటప్ చేస్తున్నప్పుడే మీకు కొన్ని యాప్స్ అనేవి మీకు తెలియకుండానే బ్యాక్గ్రౌండ్లో ఇన్స్టాల్ కూడా అయిపోతాయి. ఇది ఒక డ్రాబ్యాక్ లాగా ట్రీట్ చేయడం బెటర్ అనమాట. సో ఇవి దీంట్లో మేజర్గా ఉన్న ఒక 4 డ్రాబ్యాక్స్. ఇంకొకటి కూడా ఉంది, దీంట్లో 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఇచ్చారు వీళ్ళు. బట్ నాకు 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా లాగా అస్సలు అనిపించలేదు. బ్యాక్ కెమెరా బాగుంది, ఓకే, యాక్సెప్ట్ చేయొచ్చు ఈ పర్టికులర్ బడ్జెట్లో. బట్ ఫ్రంట్ సైడ్ ఉన్న 32 మెగాపిక్సెల్ మాత్రం అవుట్ ఆఫ్ కాంటెస్ట్ అనమాట. అసలు లేనే లేదు, నాకు ఎందుకు అంత గొప్పగా అయితే అనిపించలేదు. సో ఇవి 5 డ్రాబ్యాక్స్ అనమాట. ఇక ఈ ఫోన్లో ఉన్న మెయిన్ ప్లస్ పాయింట్స్ ఏంటంటే, ఫస్ట్ నేను చెప్పాలనుకున్నది దీని బ్యాటరీ. ఇంత స్లిమ్ ఫామ్ ఫ్యాక్టర్లో వీళ్ళు 6400 mAh బ్యాటరీని దీంట్లో ఆఫర్ చేస్తున్నారు, విచ్ ఈస్ వెరీ 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 గుడ్. అది కాకుండా మీకు 80 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టు ఈ ఫోన్కి ఇస్తున్నారు. ప్లస్ మనకి ఛార్జర్ బాక్స్లో కూడా సప్లై చేస్తున్నారు. ఈజీగా ఎంత పెద్ద గేమర్ అయినా కానీ ఈజీగా 1 డే అనేది ఈజీగా ఇది హ్యాండిల్ చేయగలదు. అది కాకుండా ఒక మోడరేట్ యూజర్కి మినిమం 2 days అయితే ఖచ్చితంగా గ్యారంటీ ఇవ్వచ్చు. అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ కూడా బాగుంది. అది కాకుండా చూడటానికి ఫన్ టచ్ వాయిస్ మీకు చాలా తక్కువ క్వాలిటీ లాగా అనిపిస్తుంది, కానీ బ్యాటరీ లైఫ్ మాత్రం ఖచ్చితంగా బాగానే ఇస్తుంది. అది మాత్రం వాస్తవం, ఒప్పుకోవాల్సిన పాయింట్ అనమాట. సో ఇది దీంట్లో ఉన్న ఫస్ట్ ప్లస్ పాయింట్. అండ్ రెండోది దీంట్లో ఉన్న డిస్ప్లే. దీంట్లో మీకు 1.5K రెజల్యూషన్తో 144Hz రిఫ్రెష్ రేట్తో AMOLED డిస్ప్లేని యూజ్ చేశారు. ఇది ఒక రెగ్యులర్ డిస్ప్లే లాగే ఉంటుంది, కర్వ్డ్ కాదు, క్వాడ్ కర్వ్డ్ కాదు, ఏది కాదు, రెగ్యులర్ ఫ్లాట్ డిస్ప్లే దీంట్లో వీళ్ళు ఆఫర్ చేస్తారు. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ వస్తుంది. మీకు HBM 1500 nits వరకు ఉంటుంది. పిక్ బ్రైట్నెస్ ఏమో 4500 nits వరకు ఉంటుంది. డిస్ప్లే క్వాలిటీ మాత్రం నిజంగా బాగుంది. అది కాకుండా మీరు గేమ్ ఆడుతున్నప్పుడు మీకు 90 FPS కూడా దీంట్లో వర్క్ చేస్తుంది. అండ్ మీకు టచ్ శాంప్లింగ్ రేట్ కూడా సూపర్గా ఇచ్చారు. ఎవ్రీథింగ్ డిస్ప్లే మాత్రం ఖచ్చితంగా దీంట్లో ఒక మంచి ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు అనమాట. ఇక మూడోది, దీంట్లో ఉన్న స్నాప్డ్రాగన్ 8s Gen 3 ప్రాసెసరు మీకు యాక్చువల్గా మంచి ప్రాసెసరే. అండ్ దీంట్లో వీళ్ళు క్లైమ్ చేస్తుంది 1.7
మిలియన్ స్కోర్ వరకు వెళ్తుందని చెప్తున్నారు. నేను టెస్ట్ చేస్తున్నప్పుడు ఇది నియర్లీ 1.4 మిలియన్ అయితే ఇది టచ్ అవుతుంది, విచ్ ఈస్ వెరీ వెరీ గుడ్ అనమాట. చాలా మంచి స్కోరే ఇది చేస్తుంది. అఫ్కోర్స్ ఈ స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ 4nm TSMC మేకు చాలా మంచి ప్రాసెసరు. పెర్ఫార్మెన్స్ మాత్రం ఖచ్చితంగా బాగుంది. పర్టికులర్గా ఐక్యూ ఫోన్స్ కొనే వాళ్ళు యూత్ గేమ్స్ ఎక్కువ ఆడేవాళ్ళు కొంటూ ఉంటారు. దీంట్లో మీకు గేమింగ్ సంబంధించిన చాలా రకాల ఫీచర్స్ ఉంటాయి. 4D వైబ్రేషన్ గేమింగ్ వైబ్రేషన్స్ ఉంటాయి, ఇంకా రకరకాల ఫీచర్స్ గేమింగ్ సంబంధించి ఇస్తున్నారు. ఎట్ ద సేమ్ టైం దీంట్లో మీకు 90 FPS BGMI సపోర్ట్ ఇస్తున్నారు. కొంతమంది 120 FPS వరకు కూడా వెళ్తుంది అంటున్నారు. సో గేమింగ్ మాత్రం ఖచ్చితంగా బాగుంటుంది. అండ్ నేను గేమ్ ఆడుతున్నప్పుడు మాత్రం అరౌండ్ మీకు ఒక 1 అవర్ గేమ్ ఆడితే మాత్రం హీట్ అయితే అవుతుంది, ఖచ్చితంగా అవుతుంది. ఇక్కడ మీకు డిస్ప్లే కూడా చేస్తాను చూడండి. హీటింగ్ అయితే కొంచెం దీంట్లో ఉంది. 6043 స్క్వేర్ వేపర్ చాంబర్ దీంట్లో ఆఫర్ చేస్తున్నారు. బట్ స్టిల్ ఇది మీకు సమ్మర్ కావడం వల్ల కావచ్చు, చూసారు కదా విత్ ఇన్ 10 మినిట్స్లో నాకే చెమటలు పడుతున్నాయి. పాపం ఇది ఫోన్ కాబట్టి గేమ్ ఆడుతున్నప్పుడు హీట్ అవడం అనేది సర్వసాధారణమే. బట్ ఈ సీజన్లో అయితే కొంచెం ఎక్కువ టెంపరేచర్స్ ఇది మనకి రికార్డ్ చేస్తుంది. సో గేమింగ్ మాత్రం పెర్ఫార్మెన్స్ బాగుంది. 90 FPS ఉంది, గేమింగ్ ఫీచర్స్ చాలా ఉన్నాయి, అన్నీ బాగానే ఉన్నాయి. కొంచెం హీట్ కూడా అవుతుంది, అది కూడా మీరు నోటీస్లో పెట్టుకోండి. అండ్ ఇది మీకు బ్యాక్ సైడ్ 2 కెమెరా ఉంటాయి. 50 మెగాపిక్సెల్ IMX 882 సెన్సార్, ఎప్పుడో పురాతన కాలం నాటి సెన్సార్ దీంట్లో వాడారు వీళ్ళు. ఇప్పుడెప్పుడు రెడ్మీలో మనకి రెడ్మీ నోట్ 10 సిరీస్లో 11 సిరీస్లో వాడినట్టున్నారు. చాలా పాత సెన్సార్ ఇది. సో దాని నుంచి ఇంకా వాడుతూనే ఉన్నారు. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలిటీ ఉంది, 4K 60 FPSలో రికార్డ్ చేస్తుంది. 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ లెన్స్ ఉంది. ఫ్రంట్ సైడ్ 32 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. బ్యాక్ సైడ్ ఉన్న కెమెరాస్తో ఫొటోస్ 1x 2xలో మంచి షాట్సే వస్తున్నాయి. ఇక్కడ మీరు స్క్రీన్ మీద కూడా అబ్జర్వ్ చేయొచ్చు. కెమెరా కలర్స్ కూడా బాగానే వస్తున్నాయి. ఫేస్ కలర్స్ బాగున్నాయి, అలాగే స్కిన్ టోన్ బాగుంటుంది. అట్ ద సేమ్ టైం ఎడ్జ్ డిటెక్షన్ కూడా మంచిగా ఉంది. పోర్ట్రేట్ బొకే కూడా బాగానే వస్తుంది. కలర్స్ కూడా చాలా బాగా వస్తున్నాయి, వైబ్రెంట్గా వస్తున్నాయి. బ్యాక్ కెమెరా మాత్రం ఫుల్లీ సాటిస్ఫైడ్గానే ఉంటుంది. వీడియో క్వాలిటీ కూడా మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి. వీడియో క్వాలిటీ మీకు ఎలా అనిపించిందో చూడండి. 4K 30 FPSలో రికార్డ్ చేసిన వీడియో అక్కడ మీకు ప్లే చేస్తున్నాను, దాని క్వాలిటీ కూడా చూడండి. బట్ ఫ్రంట్ సైడ్ కెమెరా మాత్రం 32 మెగాపిక్సెల్ పేరుకి ఇచ్చారు, కానీ నాకైతే అంత గొప్పగా ఏమీ అనిపించలేదన్నమాట. సో ఇది నేను చెప్పాలనుకున్న కెమెరాకి సంబంధించిన పాయింట్. డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఉంటాయి, అలాగే మీకు ఫోన్ కూడా చాలా స్లిమ్గా ఉంటుంది. 7.8mm థిక్నెస్తో వస్తుంది. అట్ ద సేమ్ టైం మీకు ఇది 196 గ్రామ్స్ వరకు ఉంటుంది. IP65 ఇస్తున్నారు దీంట్లో, IP68 IP69 అయితే కాదు. అలాగే మీకు ఆల్మోస్ట్ అన్ని బటన్స్ మనకు కావాల్సినవన్నీ కూడా దీంట్లో ఇస్తున్నారు. అండ్ ఫింగర్ ప్రింట్ కూడా రీజనబుల్గా లేదు, కొంచెం యాక్చువల్గా కిందికి ఉంటుంది. ఇది కూడా రీసెంట్గా వచ్చిన ఫోన్స్ ఇది ఒక డ్రాబ్యాక్. ఈ ఫోన్లో బాగా కిందికి ఉంటుంది, ఫింగర్ని చాలా కిందికి స్ట్రెచ్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో ఇవి దీంట్లో ఉన్న మెయిన్ పాయింట్స్ అనమాట. సో 25,000 రూపాయల బడ్జెట్లో విత్ UFS 3.1తో మీరు ఇది యాక్సెప్ట్ చేస్తారా? ఐక్యూ ఫోన్స్ అంటే జనరల్గా 30,000 రూపాయల నుంచి టచ్ అవుతాయి నియో సిరీస్ అంటే. బట్ ఇది 25,000 రూపాయలు పెట్టినప్పుడు కూడా అనుకున్నంత సాటిస్ఫాక్టరీగా అయితే అనిపించలేదు. ముఖ్యంగా లేట్గా లాంచ్ అయిన ఫోన్ లాగా అయితే నాకు అనిపించింది. మీకేమనిపించిందో కింద కామెంట్లు రాయడం మాత్రం ఖచ్చితంగా మర్చిపోద్దు. వీడియోస్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తామండి. దిస్ ఈస్ ద సైనింగ్ ఆఫ్. జై హింద్.